ఈరోజు క్రైస్తవ సంఘమంతా పెంతుకోస్తు పండుగను ఆచరిస్తున్నారు. పెంతుకోస్తు పండుగ దినం ఈరోజు. ఆ పెంతుకోస్తు పండుగ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకోవడానికి వాక్యాన్ని చదువుదాం. లేవీయ కాండము 23వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకుందాం. లేవీయ కాండము 23వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పించవలెను. మీరు మీ నివాసములలో నుండి తూములో 2/10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకలలో 1 పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలెను. యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని, ఆ 2 పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అలాగే ఆ వాక్య భాగం మూసివేయకుండా ఏదైనా మార్కర్ పెట్టుకోండి. అపోస్తుల కార్యములు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పెంతెకోస్తును గురించి మనం ఆలోచన చేయాలి. అసలు పెంతెకోస్తు అంటే ఏమిటి? వాట్ ఈజ్ పెంతెకోస్ట్? పాత నిబంధన కాలంలో దేవుడు ఇచ్చిన నియమం ప్రకారం పెంతెకోస్తు ఒక పండుగను ఆచరించాలి. పెంటెకోస్ట్ ఈజ్ ఏ ఫీస్ట్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఒక పండుగ. పెంతెకోస్తు చాలా ప్రాముఖ్యమైన పండుగ. ఎందుకంటే పాత నిబంధన కాలంలో దేవుడు ఆచరించమని 7 పండుగలు ఇశ్రాయేలు ప్రజలకు సూచించారు. 7 పండుగలు చాలా ప్రధానమైనవి. అందులో పెంతెకోస్తు పండుగ మరీ ప్రాముఖ్యమైనది. ఈ 7 పండుగలు ఏమిటంటే పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ, 5 బోరల పండుగ, 6 ప్రాయశ్చిత్తార్థ పండుగ, 7 పర్ణశాలల పండుగ. ఈ పండుగలు జ్ఞాపకం ఉండాలి. ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం నేను చిన్న గుర్తులు పెట్టుకుంటూ ఉంటాను. ఈ పండుగలు పేర్లన్నీ కూడా పాపాల బరిలో ఉన్న అక్షరాలతోనే స్టార్ట్ అవుతాయి. పాప బాబా అంటాం కదా. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, బోరల పండుగ, పెంతెకోస్తు పండుగ, బోరల పండుగ, ఏమండి ప్రాయశ్చిత్తార్థ పండుగ, తర్వాత పర్ణశాలల పండుగ. ఇలాగూ 7 పండుగలు. 7 పండుగలలో మొదటి 3 పండుగలు ఒక గ్రూప్గా చేశారు. అంటే మొదటి నెలలో జరుగుతాయి అవి. 4వ పండుగ పెంతెకోస్తు పండుగ, అది ఒక ప్రత్యేకమైనది. అది 3వ నెలలో జరుగుతుంది.
తర్వాత 3 పండుగలు 7వ నెలలో జరుగుతాయి. అది ఒక గ్రూప్. అవి 3 గ్రూపులుగా చేశారు. 3 విభజనలుగా విభజించారు. మొదటి 3 ఒక విభజన, 4వది ప్రత్యేకం, 5, 6, 7 తర్వాత చివరి 3 పండుగలు ఒక విభజన. ఇలా మనం చూసినప్పుడు మొదటి 3 పండుగలు, తర్వాత ఒక పండుగ, ఆ తర్వాత 3 పండుగలు, ఇలాగ 3 విభజనలు చేశారు. నిర్గమకాండంలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఇశ్రాయేలీయులకు ఒక నియమాన్ని నియమించాడు. మీలో పురుషులు సంవత్సరంలో తప్పనిసరిగా 3 సార్లు యెరూషలేము దేవాలయానికి, లేకపోతే ఒకవేళ అంతకుముందు యెరూషలేము దేవాలయం కంటే ముందు ప్రత్యక్ష గుడారం ఉన్న చోటికి సంవత్సరానికి తప్పక పురుషులు 3 సార్లు వెళ్ళాలి. అంటే మిగిలిన సమయాల్లో ఆరాధనలు పర్సనల్గా చేసుకుంటారు, కానీ సంవత్సరానికి 3 సార్లు ఆ దేవాలయానికి వెళ్ళాలి. పురుషులే వెళ్ళాలి అంటే స్త్రీలు అక్కర్లేదని కాదు. పురుషుడు ఆ గృహ యజమాని, ఆ కుటుంబ యజమాని అక్కడికి వెళ్ళాడంటే ఆ కుటుంబం అంతటికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ పురుషుడు అక్కడికి వెళ్ళడంలో కుటుంబం అంతా అక్కడికి వెళ్ళినట్లే. కనుక సంవత్సరానికి 3 సార్లు వెళ్ళాలి. ఈ 3 సార్లు వెళ్ళాలనే నియమం ఎలా అంటే, ఈ పండుగలు ఉన్న ఈ పండుగల సమయాల్లో వెళ్ళాలి. మొదటి 3 పండుగలు ఒక విభజన అన్నాను కదా, ఒక గుంపు, అది ఒక గ్రూపు. ఆ 3 పండుగల్లో ఏదో ఒక పండుగకు ఒకసారి వెళ్ళొచ్చు. ఒకవేళ మొట్టమొదటి పండుగ పస్కా పండుగ, సాధారణంగా పస్కా పండుగకి వెళ్ళేవారు వాళ్ళు. పస్కా పండుగకి వెళ్ళలేకపోతే ఆ తర్వాత పులియని రొట్టెల పండుగకి వెళ్ళొచ్చు. పులియని రొట్టెల పండుగకి వెళ్ళకపోతే ప్రథమ ఫలముల పండుగకి వెళ్ళొచ్చు. ఈ 3 ఏదో పండుగకి వెళ్ళొచ్చు. చివరి 3 పండుగలు ఉన్నాయి. ఏమిటంటే బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలకు కూడా ఏదో పండుగకి వెళ్ళొచ్చు. బూరల పండుగకి వెళ్ళలేకపోతే ప్రాయశ్చిత్తార్థ పండుగకి వెళ్ళొచ్చు. దానికి వెళ్ళలేకపోతే ఎక్కువ మంది పర్ణశాలల పండుగకి వెళ్ళేవారు. ఈ మధ్యలో పెంతెకోస్తు పండుగ ఉన్నది. పెంతెకోస్తు పండుగకి ఆప్షన్ లేదు, తప్పకుండా వెళ్ళాలి. ఒక్కటే పండుగ ఆ గ్రూప్లోని. పెంతెకోస్తు పండుగకి ఆప్షన్ లేదు. మొదటి 3 పండుగలకు ఏదో పండుగకి వెళ్ళొచ్చు. చివరి 3 పండుగలకు ఏదో ఒక పండుగకి వెళ్ళొచ్చు. పెంతెకోస్తు పండుగకు మాత్రం తప్పక వెళ్ళాలి అని చెప్పడంలో దేవుని నియమం పెంతెకోస్తు పండుగ పట్ల చాలా ప్రత్యేకమైనది అని అర్థం చేసుకోవాలి. తప్పక వెళ్ళాలి. ఆ పండుగను తప్పించుకోవడానికి వీల్లేదు. మిగిలిన పండుగల్లో ఆప్షన్ ఉంది, కానీ ఈ పండుగకి ఆప్షన్ లేదు. తప్పక వెళ్ళి తీరవలసిన పండుగ. ఈ పెంతెకోస్తు పండుగ పస్కా పండుగ తర్వాత 50వ రోజు ఈ పెంతెకోస్తు పండుగను ఆచరించేవారు. షవోట్ అంటారు. హీబ్రూ భాషలో పాత నిబంధన కాలంలో షవోట్ అంటే వీక్స్ అని అర్థం. అంటే పస్కా పండుగ నుంచి 7 వారాల లెక్కపెట్టి, 7 సబ్బాతులు లెక్కపెట్టి, 7 వారాలు లెక్కపెట్టి, 7 వారాలు అయిన తర్వాత, అంటే 7 వారాలంటే 7 × 7 49 రోజులు అయిన తర్వాత 50వ రోజు చేయవలసిన పండుగ ఈ పండుగ. చాలా ఖచ్చితంగా చెప్పాడు దేవుడు అక్కడ. 50వ రోజు ఈ పండుగ చేయాలి. 50 రోజే ఎందుకు చేయాలి అనేది ఒక ప్రశ్న. దేవుడు ఏదైనా చేస్తే, ఏదైనా నియమం ఏర్పాటు చేస్తే ఆ నియమానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. 50వ రోజు అనేది యథాలాపంగా ఏదో దేవుని ఆలోచనకు అప్పటికప్పుడు అలా ఆలోచన చెప్పింది కాదు. 50వ రోజు చేయమన్నాడు. ఎందుకంటే గమనించాలి, ఈ 50వ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే నిర్గమకాండం 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో 6, 7 వచనాల ఆ ప్రాంతంలో దేవుడు పస్కా బలిని గురించి వారికి నియమాన్ని ఇచ్చాడు. ఆ పస్కా బలి ఎప్పుడు చేయమన్నాడంటే మొదటి నెలలో, ఆ సంవత్సరంలో, అంటే హీబ్రూ క్యాలెండర్ ఒకలాగా ఉంటుంది. ఆ హీబ్రూ క్యాలెండర్లో మొదటి నెలలో 14వ రోజున ఈ పస్కా బలిని ఆచరించమన్నాడు. జాగ్రత్తగా వినాలి. నేను కొంచెం లెక్కలు అడుగుతాను, మిమ్మల్ని చెప్పాలి. మొదటి నెలలో 14వ రోజున ఈ పండుగ ఆచరించమన్నాడు. ఏ పండుగ? పస్కా పండుగ ఆచరించమన్నాడు. ఆ తరువాత పస్కా పండుగ ఆచరించిన తర్వాత రోజు వాళ్ళు ఐగుప్తు నుంచి విడుదల పొంది ప్రయాణం మొదలుపెట్టారు. అరణ్యంలో ప్రయాణం మొదలుపెట్టారు. అది అలా జరుగుతూ ఉంది. జరుగుతున్న తర్వాత నిర్గమకాండము 19వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. అప్పటికి ఎంత సమయం పట్టిందంటే
3వ నెల మొదటి దినాన్ని అక్కడ ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడింది. 3వ నెల మొదటి దినాన్ని ఇప్పుడు లెక్క పెడదాం. మొదటి నెల 14వ తారీఖున పస్కా ఆచరించారు. అంటే మొదటి నెల మొదటి నెల 14వ దినం నుంచి ఎన్ని రోజులు వచ్చాయి? ఆ నెల చివరి వరకు 16 రోజులు ఎంత వస్తుంది? 15-16 రోజులు. ఆ తర్వాత 2వ నెల ఒక 30 దినాలు లేకపోతే 31 దినాలు. ఈ 15-16 రోజులు ప్లస్ 30 దినాలు 46-47 దినాలు. ఆ 46-47 దినాలు లెక్క పెడితే అక్కడ ఆ సమయంలో వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరికి చేరారు. సీనాయి పర్వతం దగ్గరికి చేరిన తర్వాత దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకి పిలిచాడు. నువ్వు నా దగ్గరికి రమ్మన్నాడు. సీనాయి పర్వతం మీదకి మోషే ఎక్కి వెళ్ళాడు. ఆ సమయంలో మోషేతో దేవుడు చెప్పింది ఏమిటంటే 3 దినాలు ఆ ప్రజలను సిద్ధపరచమన్నాడు. యూ నీడ్ టు ప్రిపేర్ దీస్ పీపుల్ ఫర్ 3 days. అప్పటికి 46 లేక 47 దినాలు అయింది. 3 రోజులు సిద్ధపరిచిన తర్వాత అప్పుడు దేవుడు ఆ 10 ఆజ్ఞల పలకలనిచ్చి మోషేని కొండ దిగువకు పంపించాడు. గమనించాలి. అంటే 47 రోజుల తర్వాత 3 దినాలు సిద్ధపాటు, ఆ తర్వాత 50వ దినాన్ని దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు ఇశ్రాయేలీయులకి. అంటే అది ఒక ప్రత్యేకమైనది. దేవుని నియమాన్ని తన ప్రజలకు ఇచ్చిన దినము ఆ 50వ దినం కనుక అది పెంతెకోస్తు దినం. ఆ పెంతెకోస్తు దినముగా పెంతెకోస్తు పండుగ ఆచరించమన్నాడు. దేవుని నియమం, దేవుని మాట, దేవుని వాక్యము ఇశ్రాయేలు ప్రజలకు ఇయ్యబడిన దినం. మొట్టమొదటిసారిగా ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. అంతకుముందు ఆదికాండం అంతా కూడా స్పోకెన్ వర్డే, అంతే కదండి. ఆదికాండం అంతా కూడా దేవుని నోటమాటే. కానీ ఫర్ ద ఫస్ట్ టైం గాడ్ హ్యాస్ గివెన్ హిస్ రిటన్ వర్డ్ టు హిస్ చిల్డ్రన్. అది ఎప్పుడంటే 50వ దినాన్ని పెంతెకోస్తు దినం. అందుకనే ఈ పెంతెకోస్తును ప్రత్యేకంగా ఒక పండుగగా దేవుడు ఏర్పాటు చేశాడు. గాడ్ హ్యాస్ స్పోకెన్ టు హిస్ పీపుల్. గాడ్ హ్యాస్ గివెన్ హిస్ లా టు హిస్ పీపుల్ ఆన్ ద 50th day. అలాంటి పెంతెకోస్తు పండుగను అక్కడ దేవుడు వారికి ఇచ్చాడు. ఆ పెంతెకోస్తు పండుగ తప్పనిసరి అని చెప్పాడు. ఎందుకంటే మొదటి 3 పండుగలకి ఒకసారి అటెండ్ అవ్వచ్చు, తర్వాత చివరి 3 పండుగలకి ఒకసారి అటెండ్ అవ్వచ్చు. కానీ పెంతెకోస్తు పండుగకు తప్పక మీరు అటెండ్ అయ్యి తీరాలి, తప్పక ఆచరించి తీరాలి. ఈ పెంతెకోస్తు పండుగ పాత నిబంధన కాలం అంతా పండుగ. ఇప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటంటే ప్రస్తుత కాలంలో పెంతెకోస్తు అనగానే మనమేమనుకుంటామంటే అదొక సంఘం అని, అదొక మత శాఖ అని, అంతే కదా. పెంతెకోస్తు అనగానే మనకు అర్థమయ్యేది ఏంటి? పెంతెకోస్తు సంఘం, సిలోన్ పెంతెకోస్తు, లేకపోతే ఇండియా పెంతెకోస్తు, లేకపోతే ఏదో సంఘం, ఇండియన్ పెంతెకోస్తల్ చర్చ్ అనో సిలోన్ పెంతెకోస్తల్ చర్చ్ అనో. దేవునికి స్తోత్రం. ఈ పెంతెకోస్తల్ చర్చెస్ అన్నిటినీ బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ పెంతెకోస్తల్ చర్చెస్ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, చేస్తున్నాడు. ఆ సంఘాలన్నింటినీ బట్టి దేవునికి స్తోత్రం. పెంతెకోస్తు అంటే బైబిల్లో ప్రియులరా కేవలం ఒక మత శాఖ కాదు. బైబిల్లో ఒక మత శాఖ, ఒక సంఘ శాఖ, ఒక విశ్వాసపు శాఖ కాదు. పాత నిబంధనలో అది పండుగ. క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, అది ఒక అనుభవం అయిపోయింది. పెంటెకోస్ట్ హ్యాస్ బికమ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. ద పెంటెకోస్ట్ విచ్ వాస్ ఎ ఫీస్ట్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ హ్యాస్ టర్న్ టు బి ఎన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. పాత నిబంధన కాలంలో ఒక పండుగగా తప్పక ఆచరించవలసిన పండుగగా ఉన్న పెంతెకోస్తు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి అది ఒక అనుభవంగా చేశాడు దేవుడు. పెంతెకోస్తు అన్నటప్పుడు ప్రియులారా గమనించాలి, అది ఒక సంఘం, అది ఒక మత శాఖ, ఒక పండుగ అన్నట్లుగా కాకుండా పెంతెకోస్తు అంటే ఇట్ షుడ్ బి మై ఎక్స్పీరియన్స్. నాకు అనుభవం కావాలి అనే ఆలోచనతో పెంతెకోస్తు అనే మాటను మీరు స్వీకరించాలి. మనందరం కూడా, నేను, నీవు అందరం కూడా పెంతెకోస్తు అంటే ఒక అన్నట్లుగా దాన్ని స్వీకరించాలి. ఈ దినాన్ని అలాంటి అనుభవంగా పెంతెకోస్తును మలుచుకోగలిగేటట్లుగా దేవుని వాక్యంలో కొన్ని విషయాలు ఈ లేవీ కాండము 23వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదువుతున్నాను. అక్కడ చాలా నియమాలు చెప్పాడు ఆ పండుగ ఆచరించడానికి. 17వ వచనాన్ని చదువుతున్నాను. మీ నివాసములలో నుండి తూములో 2 10వ వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణగా ఉండును. 20వ వచనం కూడా చదువుతున్నాను. యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగను. అక్కడ రొట్టెలను చూపిస్తున్నాడు దేవుడు. ఆ రొట్టెలు 2 రొట్టెలు తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో అర్పించాలి, దేవుని సన్నిధిలో అల్లాడించాలి అంటున్నాడు. దేవుని సన్నిధిలో అర్పించాలి 2 రొట్టెలు.
ఆ రొట్టెల గురించి ప్రత్యేకంగా చెప్పాడు. ఆ రొట్టెలు ఎలా ఉండాలట? 17వ వచనంలో వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చాలట. పులియబెట్టి కాల్చాలి. అంతకుముందు ఒక పండుగ గురించి దేవుడు చెబుతూ మొదటి గ్రూప్లో 3 పండుగల్లో పులియని రొట్టెల పండుగ చెప్పాడు. పులియని రొట్టెల పండుగ. పులిసిపోకూడదు, దేవుడికి అర్పించేవి పులిసిపోయి ఉండకూడదు. పులిసిపోయేవి మంచివి కాదని స్త్రీలకు తెలుస్తుంది. పులిసిపోయింది ఏదైనా పాడైందన్నట్టే కదమ్మా. వాసన చూసి మరి చెప్తాం ఇది పులిసిపోయిందా లేదా అని. పులిసింది అంటే పాడైంది అని. కనుక దేవునికి అర్పించేది ఏది కూడా పులిసినదై ఉండకూడదు అనేది నియమము. పులియని రొట్టెల పండుగ అని చెప్పడంలోనే రొట్టె పులిసిపోకూడదు. దేవునికి అర్పించేది చాలా ప్రత్యేకమైనది ఉండాలి. అంటే నీకు పనికిరానిది ఇవ్వడం అని కాదు, కానీ ఈ రొట్టెలు పులియబెట్టిన పిండితో కాల్చమంటున్నాడు. ఇట్ షుడ్ బి లీవెన్డ్ బ్రెడ్. ఎప్పుడు కూడా దేవునికి అర్పించేవి అన్లీవెన్డ్ బ్రెడ్ గురించే చెప్పాడు, లేక పులియని రొట్టెల గురించే చెప్పాడు. ఎక్కడ ప్రత్యేకంగా ఈ పెంతెకోస్తు పండుగలో అర్పించే రొట్టెలు పులిసిన రొట్టెల పండుగ. పులిసిన రొట్టెల పండుగ కదలండి, పులిసిన రొట్టెలు అర్పించమంటున్నాడు. ప్రియులారా, ఇందులో ఒక గొప్ప నిగూఢమైన సత్యాన్ని దేవుడు దాచి ఉంచాడు. పులిసిన రొట్టెలు, ఈ రొట్టెలు మనకి సూచన, మానవునికి విశ్వాసికి సూచన. పెంతెకోస్తు అనుభవంగా చేసుకోవాలి అంటే చాలామంది ఏమనుకుంటారంటే, పెంతెకోస్తు అనుభవంలో అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో అక్కడ 120 మంది మేడగదిలో సహవాసం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ అనుభవం వాళ్ళు పొందుకున్నారు కదా. పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్నారు. వాళ్ళందరూ భాషలతో మాట్లాడారు. ఆ సంగతి అంతా జరిగింది. అలా జరగాలంటే విశ్వాసులో చాలామంది అనుకునేది ఏంటంటే, నేను చాలా పవిత్రతతో ఉంటే నేను చాలా పరిశుద్ధుడినై ఉంటే అలాంటి పరిశుద్ధతలో దేవుడు ఆ పరిశుద్ధాత్మనిస్తాడు అనేది చాలామంది ఆలోచన. ప్రియులారా గమనించాలి, ఈ పులియని రొట్టెలను అర్పించమంటున్నాడు. క్షమించాలి, పులిసిన రొట్టెలను అర్పించమంటున్నాడు. పులిసిన రొట్టె, నేను ఒక పులిసిన రొట్టెనైతే నీవు ఒక పులిసిన రొట్టెవు. మనందరం పులిసిన స్థితే. ఎవరు పవిత్రులు, నేను పవిత్రుడిని అని చెప్పగలిగిన వాడు ఎవడు? నేను పరిశుద్ధుడిని అని చెప్పగలిగిన వారు ఎవరు? పౌలు ఏమన్నాడో తెలుసా? నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను, ఇదివరకే గెలిచి తినని అయినను అనుకునట్లేదు, కానీ గురి యొద్దకు నేను పరిగెడుతున్నాను. ఒక గురిని ఏర్పాటు చేసుకుని ఆ గురి యొద్దకు వెనుకున్నవి లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకు వేగిరిపడుచు గురి యొద్దకు పరిగెడుతున్నాను అన్నాడు. అంటే ఇంతకుముందు నేను పెర్ఫెక్ట్ కాదు, ఐఎమ్ నాట్ పెర్ఫెక్ట్. ప్రియులారా గమనించాలి, పౌలు వంటి గొప్ప నాయకుడు, గొప్ప అనుభవాలు కలిగిన వాడు, సచ్ ఎ స్పిరిచువల్ జైంట్, అలాంటి వాడే అంటున్నాడు, నేను సంపూర్ణ సిద్ధి పొందుకోలేదు, ఐఎమ్ నాట్ పెర్ఫెక్ట్. ఎవరు పెర్ఫెక్ట్ కాదు. ఆ స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు పెర్ఫెక్ట్ కాదు, నేను పెర్ఫెక్ట్ కాదు, మనందరి జీవితాలు పులిసినవే. ప్రియులారా, అలాంటి స్థితిలో నీవు పవిత్రత పొందుకొని పెర్ఫెక్షన్ పొందుకొని ఆ స్థితిలో దేవుని సన్నిధిలో నేను నిలబడితే పరిశుద్ధాత్మ నింపుదల ఇస్తాడు దేవుడు. ఆ పెంతెకోస్తు అనుభవం పొందుకుంటాను అనుకోవడం నువ్వు ఎప్పటికీ పొందుకోలేవు. నీ పులిసిన స్థితిలో నేను దేవుని సన్నిధిలో నిలబడితే, దేవా నీ ఆత్మ నాకు కావాలి, పెంతెకోస్తు నాకు అనుభవంగా కావాలి. నేను పులిసాను ప్రభువా, నిజమే, కానీ నీ ఆత్మతో నింపబడితే నేను ఆ సంపూర్ణత వైపు నేను పరిగెత్తడానికి నీ ఆత్మశక్తి నన్ను పురికొల్పుతుంది. కనుక ప్రభువా నీ ఆత్మతో ఆ పెంతెకోస్తును అనుభవంగా చేయి ప్రభువా అని ప్రార్థన నింపుకోవాలి. అంతేగాని నేను పెర్ఫెక్ట్ కాదు, ఎప్పటికీ పెర్ఫెక్ట్ కాదు. యూ కెనాట్ బికమ్ పెర్ఫెక్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ లైఫ్ టైంలో నీ జీవితం అంతా జీవించిన, ఎన్ని సంవత్సరాలు దేవుడు నీకు బ్రతికిచ్చినా ఆ బ్రతికంతటిలో నీవెప్పుడు కూడా దేవుని ముందు నిలవబడి ఐఎమ్ సో పెర్ఫెక్ట్ లార్డ్ అని చెప్పగలిగే పరిస్థితి ఏ మానవుడికి రాదు. పౌలుకి రాలేదు. పౌలుది పులిసిన బ్రతికే. పేతురు కూడా అంతే. పేతురు ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శృంగారం అనే ద్వారం దగ్గర కుంటివాణ్ణి మరి దేవుని శక్తితో స్వస్థపరిస్తే అతని గురించి పెద్ద యెరూషలేము పట్టణం అంతా కూడా మరి ఆ వార్త వ్యాపించింది. అప్పుడు
పేతురు, యోహానులు ప్రత్యేకమైన శక్తి కలిగిన వారని వాళ్ళ గురించి వాళ్ళ మీద ఆ యెరూషలేము పట్టణ నివాసులందరూ కూడా దృష్టిని నిలుపుతుంటే పేతురు ఏమన్నాడు తెలుసా? మీరెందుకు మమ్మల్ని చూస్తున్నారు? మీరెందుకు మా మీద ఫోకస్ నిలుపుతున్నారు? మా శక్తి వలన కానీ మా భక్తి వలన కానీ ఈ కార్యం చేయలేదు, మేము పులిసిన వారం. ఒక మాటలో చెప్పాలంటే పేతురు మాటలో ఇక్కడ మన సందర్భానికి సరిపడేటట్టుగా చెప్పాలంటే ఐఎమ్ లీవెండ్. కానీ దేవుడు తన శక్తితో చేశాడు. తన శక్తిని నా ద్వారా ఈ కుంటివాని శరీరంలోనికి ప్రవహింపజేశాడు. ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ ది పవర్ ఆఫ్ స్పిరిట్. అది ఎలా జరిగింది అంటే, నేను పవిత్రునైన తర్వాత దేవుడు ఆత్మను పంపిస్తాడని కాదు. యాజ్ ఐఎమ్ స్టిల్ లీవెన్, నేను ఇంకా పులిసి ఉండిన స్థితిలోనే నా జీవితంలోనికి అలాంటి కృపను దేవుడు పంపించాడు. ఈ ప్రియులారా, ఈ దినాన్ని పెంతుకోస్తూ అనుభవంగా చేసుకోవాలంటే నేను పెర్ఫెక్ట్ అయిన తర్వాత అది అనుభవం అవుతుంది అనుకోవద్దు. ఇప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ పులిసిన స్థితిలోనే దేవుడు పెంతుకోస్తూ నీకు అనుభవంగా చేస్తాడు. నీవు ఆశిస్తే, నీవు దాన్ని కోరుకుంటే, నీవు దాన్ని నిజంగా ఆ పెంతుకోస్తూ నాకు అనుభవంగా కావాలి అని నీ హృదయం నిండా నీ ఆశ నింపుకొని దేవుణ్ణి అడిగితే అలాంటి ఆ పెంతుకోస్తును అనుభవంగా చేస్తాడు. ప్రియులారా గమనించాలి, ఆ మేడగదిలో ఉన్న వాళ్ళందరూ పులిసిన వారే. అంతకుముందు ఆయన వదిలేసి పారిపోయిన వాళ్ళండి. ఆయన సిలువ వేస్తుంటే విడిచిపెట్టి అందరూ పారిపోయిన వాళ్ళే. నాకు తెలియదన్నవాడు ఒకడు, ఆయన ఎవరో నాకు తెలియదన్నవాడు ఒకడు. ఆ పులిసిన స్థితిలో మేడగదిలో ఉండి ఆత్మనింపుదల పొందుకున్నారు, పెంతుకోస్తున్న అనుభవంగా చేసుకున్నారు. ఆ పులిసిన స్థితిలో, ఏ పులిసిన స్థితిలో అంతకాలం నాకంటే గొప్పవాడు, నీకు శిష్యుడు ఉన్నాడు అన్నంత గొప్ప మాటలు చెప్పినవాడు ఆయన కూడా పులిసిన స్థితిలోనే ఉండి అక్కడ మేడగదిలో ఉండి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. పెంతుకోస్తు అనుభవం కావాలంటే ఆశ కావాలి, ప్రార్థన కావాలి. ఆ మేడగదిలో 10 రోజులు వాళ్ళు అక్కడ ఉండి గమనించాలి. ఆ మేడగదిలో ఉండడం అంటే, ఇక్కడ మన ప్రక్క వీధిలో నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ 1 గంట ప్రార్థన చేయడానికి మనకి చాలా అలసట అయిపోతుంది. చాలా ఆ మేడగదిలో ఎన్ని రోజులు ఉన్నారో తెలుసా? అక్కడ 10 రోజులని మనం అనుకుంటాం. 10 రోజులు మాత్రమే కాదు, అంతకుముందు ప్రభువు వల్ల ఆచరించినప్పుడు వచ్చారు ఆ మేడగదిలోకి. మొట్టమొదట ప్రభువు పస్కా భోజనం ఆచరించడానికి పస్కా భోజనం ఎక్కడ చేయాలి ప్రభు అంటే, మీరు వెళ్ళండి ఒకటింటి, మీరు ఆ గ్రామంలోనికి వెళితే ఆ గ్రామంలో ఒక అతను మీకు కనిపిస్తాడు, కొండ పట్టుకుని వెళ్తూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగో పస్కా భుజించడానికి మాకు ఇదిగో యేసు పంపించాడు, మాకు స్థలం కావాలంటే ఆయన సామాగ్రితో సిద్ధపరిచిన ఒక గదిని మీకు ఏర్పాటు చేస్తాడు. సామాగ్రితో అంటే వెల్ ఫర్నిష్డ్ అన్నమాట. వెల్ ప్రిపేర్డ్ ప్లేస్ ఇస్తాడు. అక్కడ మీరు ఏర్పాటు చేయండి. ఆ రోజు యేసుతో ఉన్న గది అది. ఒకప్పుడు అంటే యేసు సిలువకు ముందు యేసుతో ఆ గదిలో ఉన్నారు. యేసును సిలువ వేశారు. 3 రోజులు ఆయన సమాధిలో ఉన్నారు. తిరిగి లేపబడిన తర్వాత ఇదంతా గమనిస్తే 10 రోజులు కాదు, యేసు సిలువ వేసినప్పటి నుంచి ఆయన పునరుద్ధానం అయ్యే వరకు, ఒకవేళ అంతకాలం లేకపోయినా పునరుద్ధానుడైనప్పుడు ఆయన వెళ్ళిపోతూ చెప్పాడు, మీరు యెరూషలేములో ఉండి కనిపెట్టండి, నేను మీ మీదికి నా పరిశుద్ధాత్మ శక్తిని పంపిస్తానని. అంతవరకు వాళ్ళ ఆయన కనీసం ఆయన ఆరోహణమైన తర్వాత, లేక పునరుద్ధానుడైన తర్వాత, ఆరోహణమైన తర్వాత ఆ పెంతెకోస్తు దినం వరకు 10 దినాలు కనీసం, నేను ఇంకా ఎక్కువ దినాలని నమ్ముతున్నాను, కానీ కనీసం 10 దినాలు వాళ్ళ గ్రామాలు విడిచిపెట్టి యెరూషలేము పట్టణంలోనికి వచ్చారంటే, మనం పక్క నుంచి డాబా గార్డెన్స్ నుంచి వాల్తేరు రావడమో, అనకాపల్లి నుంచి విశాఖపట్నం రావడమో కాదు. ప్రియులారా గమనించాలి, వీళ్ళందరూ ఎక్కువ మంది గలిలయ వారు. యెరూషలేము పట్టణం యోదయలో ఉంటుంది. గలిలయ ఎక్కడో ఉంది నార్త్లో, యోదయ ఎక్కడో ఉంది సౌత్లో. అంత దూరం ప్రయాణం చేసి వచ్చి వాళ్ళ ఊర్లు వదిలిపెట్టి, వాళ్ళ పట్టణాలు వదిలిపెట్టి, వాళ్ళ ప్రాంతాలు వదిలిపెట్టి, వాళ్ళ రీజియన్స్ వదిలిపెట్టి వచ్చి అక్కడ ఆ మేడగదిలో సహవాసం చేస్తూ, అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఆశ దానిలో కనిపిస్తుంది. వీ నీడ్ టు హ్యావ్ దట్ పెంటెకోస్ట్ యాజ్ అవర్ ఎక్స్పీరియన్స్. మాకు అది అనుభవం కావాలి. ఆ ఆశను బట్టి దేవుడు, వాళ్ళు పులిసిన వారే, అందరూ పులిసిన వారే. పేతురు పులిసిన వాడే, అంటే వాళ్ళ అనుభవాల గురించి నేను మాట్లాడుతున్నాను. అలాంటి పులిసిన స్థితిలో ఉన్నవారే. అంత
నేను ఇంత కఠినమైన మాటలు పేతురు గురించి, పౌలు గురించి పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారేంటి అనుకోవద్దు. యేసుప్రభు చెప్పిన మాట ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలో యేసుప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యాన్ని పొల్లని పిండితో, పులిసిన పిండితో పోలుస్తున్నాడు. పులిసిన పిండి అంటే పాడైందని కదా. చిన్న కొంచెం ముద్ద పులిసిన పిండి మరికొంత మంచి పిండితో చేర్చి పెడితే ఏమవుతుందమ్మా? మిగిలిన పిండి అంతా పులిసిపోతుంది. అలా ఉన్నదట పరలోక రాజ్యం. అంటే నేను పులిసినట్టుగా ఉండడం లేదు. నేను అక్కడ చేరి నేను మొత్తం మిగిలిన అందరినీ పులిసినట్టుగా చేస్తున్నాను. పరలోక రాజ్యం అలాంటి పోలికి చెప్తాడా యేసు ప్రభు? అదే చెప్పాడు ప్రభు. మరలా చదువుతున్నాను చూడండి, మరలా మాట. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యం, ఈ అధ్యాయం అంతా పరలోక రాజ్యాన్ని గురించి ఉపమానాలే ఉంటాయి. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండితో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. పరలోక రాజ్యం పుల్లని పిండిని పోలి ఉన్నది. అంటే పరలోక రాజ్యం అంటే ఎక్కడో పరలోకానికి వెళ్ళిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత అక్కడికి, లేకపోతే యేసుప్రభు రాకడ, ఆ పరలోక రాజ్యం కాదు. పరలోక రాజ్యం అంటే ఇదే. వీఆర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక పరిపాలన మనలో ఉన్నది, మన జీవితాల్లో ఉంది, సంఘంలో ఉంది. ఈ సంఘంలో మాత్రమే కాదు, అన్ని సంఘాల్లోనూ పరలోక పాలన మనలో ఉంది. పరలోక రాజ్యం అంటే మనమే. వీఆర్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఈ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎలాగుందట? పులిసిన పొల్లని పిండిని పోలి ఉన్నది. యేసుప్రభు చెప్పిన మాట, నా మాట కాదు. అంటే మనందరి జీవితాలు పులిసిన జీవితాలే. అలాంటి పులిసిన జీవితాల్లో ఆ పేతురైనా, మరి ఆ మిగిలిన అపోస్తులైనా, లేకపోతే ఆ 120 మంది సహవాసంలో ఉన్నవారైనా, వాళ్ళందరూ కూడా పెంతెకొస్తును అనుభవంగా చేసుకోవడానికి కారణం ఏమిటంటే ఆశ, ప్రార్థన. ఈ రెండే, ఆశ ప్రార్థన, ఆశ ప్రార్థన, ఆశ ప్రార్థన. పెంతెకొస్తు అనుభవం కావాలంటే అలాంటి ఆశ కావాలి, అలాంటి ప్రార్థన కావాలి. అలాంటి ఆశ నీకుంటే, నేను పులిసిన జీవితమే ప్రభువా, కానీ నా జీవితం ఒక ధన్యమైన జీవితం కావాలి. పులిసిన స్థితిలోనే నీవు నీ ఆత్మను నాకు ఇవ్వగలవు. నీ ఆత్మతో నింపు ప్రభువా, పెంతెకొస్తును అనుభవంగా చేయి ప్రభు అంటే తప్పకుండా దేవుడు పెంతెకొస్తును అనుభవంగా చేస్తాడు. ప్రియులారా గమనించాలి, ఆది సంఘంలో అలా అనేక మంది ఉన్నారు అలాంటి పులిసిన వారు. అనేక మంది అంటే అందరూ పులిసిన వారే. అననీయ సప్ఫీరాలు పులియలేదా? విపరీతంగా పులిసిపోయారు కదా. అననీయ సప్ఫీరాలు పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధం చెప్పారు. కొంతమంది అన్నారట, మీరు సున్నతి పొందకపోతే మీకు రక్షణే లేదన్నారట. పులిసిన స్థితి. ఇంకెంతోమంది అలాంటి వారు పులిసిన వారు అనేక మంది అలాంటి పులిసిన స్థితిలో అలాంటి అనుభవాన్ని పొందుకున్నారు. కనుక ఆ పులిసిన రొట్టెలు మనకే సూచన. ఆ పులిసిన రొట్టెలను దేవుని సన్నిధిలో సమర్పణ చేస్తే, అల్లాడింప చేస్తే, ఆ పులిసిన రొట్టెలు అంటే మన జీవితాలు దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ చేసుకుంటే, అక్కడ ఆ పులిసిన రొట్టెలను ప్రతిష్ఠ చేయమంటున్నాడు. ప్రతిష్టార్పణగా ఏమంటున్నాడు? 20వ వచనంలో యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై ఉంటాయి అన్నాడు. ఆ రొట్టెల్ని మన జీవితాన్ని ప్రతిష్ఠ చేయాలట. ప్రతిష్ఠ చేయడం అంటే ప్రత్యేకించుకోవాలి. ప్రభువా, నేను పులిసిన స్థితిలోనే ఉన్నాను, కానీ నా జీవితాన్ని కోసం ప్రత్యేకించుకుంటున్నాను. నేను పులిసిన స్థితిలోనే ఉన్న, నా జీవితం పులిసిన జీవితమే, కానీ నా జీవితం నీ కోసం ప్రత్యేకించుకుంటున్నాను ప్రభు అని దేవునికి ప్రత్యేకించబడిన అనుభవం నీ జీవితంలో ఉంటే, ఆ స్థితిలో దేవుడు నీకు ఆ పెంతెకొస్తును అనుభవంగా చేస్తాడు. పెంతెకొస్తు ప్రియులారా ఒక వేదాంత అంశం కాదు, లేక పెంతెకొస్తు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, పెంతెకొస్తు ఒక డినామినేషన్ మాత్రమే కాదు. ప్రియులారా, పెంతెకొస్తు ఒక అనుభవం. వీ నీడ్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే దేవుని వాక్యం మాట్లాడుతుంది, మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలి. ఆ రొట్టెలు ప్రతిష్ఠితమై ఉండును. 2 రొట్టెలు సమర్పించాలి, పులిసిన రొట్టెలు. ఆ రొట్టెలు ప్రతిష్ఠితమైనవి అంటే ప్రత్యేకించబడినవి, దేవుని కోసం ప్రత్యేకించబడినవి. మన జీవితాలు దేవుని కోసం ప్రత్యేకించబడిన జీవితాలుగా ఉంటే, ఆ జీవితాల్లో దేవుడు పెంతెకొస్తును అనుభవంగా చేస్తాడు. అక్కడ 2 రొట్టెలు చూపిస్తున్నాడు. 2 రొట్టెలు. ప్రియులారా గమనించాలి, అంతకుముందు ఈ ప్రథమ ఫలముల పండుగని ఉన్నది. ఆ ప్రథమ ఫలముల పండుగలో అక్కడ
చేనులో పండిన పంట నుండి పనను తీసుకుని వచ్చి ఆ పనను అల్లాడించమన్నాడు, పనను సమర్పించమన్నాడు. జాగ్రత్తగా వినాలి. ప్రథమ ఫలముల పండుగలో చేనులో పండిన పనను తీసుకుని వచ్చి, కోత కోసిన తర్వాత పనల మీద పెడతారు కదమ్మా పంటని, పనను తీసుకుని వచ్చి పనను దేవుని సన్నిధిలో సమర్పించాలి. ఈ పనలో గింజలు ఉంటాయి, అవునా? గింజలు ఉంటాయి. ఆ గింజలు ఏ గింజగా ఆ గింజే, ఏ గింజగా ఆ గింజే. ఆ గింజలు విడివిడిగా ఉంటాయి. పన మీద ఆ కంకిలకున్న గింజలు ఏ గింజగా ఆ గింజ విడివిడిగా ఉంటాయి. కానీ రొట్టె చేసినప్పుడు రొట్టెలో ఆ గింజలు పిండిగా చేయబడి కదా, పిండిగా చేయబడి అవి ఏకత్వాన్ని పొందుకుంటాయి. గింజలు విడివిడిగా ఉన్నవి వేరు, అది ప్రథమ ఫలముల పండుగ. కానీ పెంతెకొస్తు పండుగలు అలాంటి ఏకత్వం కావాలి. యు నీడ్ టు స్టాండ్ ఇన్ యూనిటీ. అక్కడ మీరు గమనించారు లేదో, వారు సహవాసంలో ఉండి ఎడతెగక ప్రార్థన చేయొచ్చుండారు. ఎక్కడ 120 మంది అక్కడ సహవాసంలో ఉన్నారు. దే వర్ ఇన్ ఫెలోషిప్ టుగెదర్. ఒక అరగంట లేకపోతే గంట కాదు, కనీసం 10 దినాలు వాళ్ళు సహవాసం చేస్తూ 24 గంటలు సహవాసం చేస్తూ అక్కడ ప్రార్థనలో కనిపెడుతున్నప్పుడు, అలాంటి సహవాసంలో దే వర్ యునైటెడ్ టుగెదర్. ఈ రెండు రొట్టెలు అని చెప్పాడు. 2 రొట్టెలు ఏమిటంటే, ఒకటి ఇశ్రాయేలీయులు, రెండవ రొట్టె మనం. ఇశ్రాయేలీయులు, అన్యులు. ఈ 2 రొట్టెలు కూడా దేవుని సన్నిధిలో ఐక్యం కావాలి. అలాగే రొట్టె అనగానే ప్రతి అణువు కలిసిపోతుంది కదా. రొట్టె పిండిని చేసి ఆ పిండిని కలిపి ఆ పిండిని మరలా నీడింగ్ అంటారు. నీడింగ్ అంటే దాన్ని ముద్దను చేసి పిసికి ముద్దను చేసి దాన్ని మొత్తం కలిసిపోయేటట్లుగా అలా కలిపారు అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ యూనిటీ. సహవాసాన్ని సూచిస్తూ అలాంటి సహవాసం కలిగిన వారంగా ఏకత్వంతో, సంఘంతో కలిసి ఏకత్వంతో, ఇతరుల విశ్వాసులతో కలిసి ఏకత్వంతో, సంఘంతో కలిసి ఏకత్వంతో ఉన్నప్పుడు అలాంటి స్థితిలో నీవు పులిసిన స్థితిలోనే ఉంటావు. కానీ అలాంటి స్థితిలో ఈ పెంతెకొస్తును దేవుడు నీకు అనుభవంగా చేస్తాడు. ప్రియులరా, అలాంటి ప్రతిష్టార్పణ, మొట్టమొదటిగా ప్రతిష్టార్పణ కావాలి. ప్రత్యేకించబడాలి. నేను నా జీవితాన్ని నీ కోసం ప్రత్యేకించుకుంటాను ప్రభువా, నేను నీ కోసం బ్రతుకుతాను ప్రభువా, నీ కోసం నా జీవితాన్ని అర్పించుకుంటున్నాను ప్రభువా అని దేవునికి ప్రతిష్ఠించబడిన, లేక దేవుని కొరకు ప్రత్యేకించబడిన. ప్రతిష్ట అంటే అది గొప్ప మాటగా అనుకోవద్దు. దేవుని కోసం ప్రత్యేకంగా బ్రతుకుతాను, నేను ఈ లోకం కోసం బ్రతకను. ఈ లోకంలో మనం బ్రతకడానికి ఉద్యోగాలు చేయాలి, ఈ బ్రతకడానికి ఇంకా ఏవేవో చేయవలసి ఉంటాయి. అవన్నీ చేస్తూనే దేవుని కోసం బ్రతికే స్థితి, అవన్నీ కావాలి మనకి. వృత్తులు కావాలి, వ్యాపారాలు కావాలి, అవన్నీ కావాలి. మనం చేసే పనులు మనం చేస్తూ ఉండాలి. బ్రతకడానికి కావలసిన పనులు మనం చేస్తూనే దేవుని కోసం ప్రత్యేకించబడిన జీవితాలు కావాలి. అలాంటి జీవితాలుగా మన జీవితాలు చేసుకున్నప్పుడు దేవుడు ఆ ఆశను తీరుస్తాడు. మరొక విషయాన్ని మీ ముందు ఉంచుతాను. లేవీకాండం 23వ అధ్యాయంలోని 16వ వచనంలో, 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మొదటిది ప్రతిష్టార్పణ అంటే నీవు ప్రత్యేకించుకొని దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. రెండవది అర్పణ గురించి మాట్లాడుతున్నాడు. ఏం అర్పించాలట? నైవేద్యం అర్పించాలి. ఈ లేవీకాండంలోనే మొదటి అధ్యాయాల్లో మీరు చూస్తే బలి అర్పణల గురించి దేవుడు మాట్లాడాడు. బలులు వేరు, అర్పణలు వేరు. ఆ రెండు మాటలనే కలిపాడు. బలి ప్లస్ అర్పణ ఏ సంధో నేను అడగను. బలి ప్లస్ అర్పణ కదా, బలి అర్పణ. ఈ బలులు వేరు, అర్పణలు. బలులలో రక్తం చిందించబడే స్థితి ఉంటుంది, అర్పణలో రక్తం చిందించే స్థితి ఉండదు. బలి అర్పణలు అని ఎందుకన్నారంటే అందులో దేవుడు ఏర్పాటు చేసిన 5 బలి అర్పణలలో 4 బలులు ఉన్నాయి, ఒకటే అర్పణ ఉంది. ఆ అర్పణ ఈ నైవేద్యంలో రక్త ప్రోక్షణ జరగదు, రక్తం చిందించే స్థితి ఉండదు. అర్పణ, నైవేద్యం. ఈ 2 రొట్టెలను తీసుకొని వచ్చి మీరు దేవుని సన్నిధిలో అర్పించాలి అన్నాడు. అర్పణ గమనించాలి. ప్రతిష్టార్పణ అంటే దేవుని కోసం నీవు ప్రత్యేకపరచుకోవడం. అర్పణ అంటే ఇప్పుడు చూడండి, ప్రథమ ఫలముల పండుగలో చేనులో నుంచి
పనను పట్టుకొచ్చి దేవునికి సమర్పించమన్నాడు. చేనులో పంట పండుతుంది. పంట పండుతుందా లేదా అనేది మన చేతిలో లేదు. చేనుకి నీరు పెడతాం, చేనుకి ఎరువు వేస్తాం, చేనుకి ఏదైనా చేస్తాం. వ్యవసాయం తెలిసిన వారమే ఇంచుమించుగా ఆ గ్రామాల్లో నుంచి వచ్చాం. చేనుకి ఏదైనా చేస్తాం. ఒక్కొక్కసారి అన్నీ చేసిన తర్వాత అన్నీ చేసామండి, చాలా ఎరువులు కూడా వేసామండి, అయినా సరే పంట రాలేదండి, చేతికి రాలేదండి అంటాడు. చేనులో పంట మనం చేసే ఆలోచన బట్టి కాదు, కానీ దేవుడిచ్చేది. అది దేవుడిచ్చింది. మనం చేసే ప్రయత్నం చేస్తాం, చేసినప్పటికీ కూడా ఆ పంట చివరికి పండింది అంటే అది దేవుడు చేసిన కార్యం. అది కనుక పంట చేనులో నుంచే ఆ పన్నును తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో ఇచ్చేది అది దేవుడిచ్చింది. అది దేవుడిచ్చింది తీసుకుని వెళ్ళి నీవు దేవుడిచ్చింది ఇచ్చినట్లుగానే తీసుకుని వెళ్ళి ఆ పన్నును తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో అల్లాడించి అర్పించమన్నాడు. అది ప్రథమ ఫలముల పండుగలోని. ఇప్పుడేమంటున్నాడు? ఆ మాట చదువుతాను చూడండి, 17వ వచనం. మీ నివాసములలో నుండి తూములో 2/10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణగా తేవలను. అర్పణ ఎక్కడి నుంచి తేవాలట? ఇంట్లో నుంచి తేవాలి. ఇంతకుముందు ప్రథమ ఫలముల అర్పణేమో పొలంలో నుంచి తేవాలి. పొలంలో నుంచి దేవుడు ఇచ్చినట్టుగా పట్టుకొచ్చేయడమే. ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసింది నీది. ఇంట్లోకి వచ్చేసిన పంట లేకపోతే ఏదైనా, ఆ గింజలైనా పిండైనా ఏదైనా అది నీది. ఇప్పుడు అర్పణ అనేది నీకున్నది ఆయనకి ఇవ్వాలి. ప్రతిష్టార్పణ అనేది నీ జీవితాన్ని ఆయన కోసం ప్రత్యేకించుకోవడం. అర్పణ అనేది నీకున్నది ఆయనకి ఇవ్వడం. నీకున్నదంటే ఏమున్నది? డబ్బు ఉన్నది, లేకపోతే ఇంట్లో ఏవో వస్తువులు ఉన్నాయి, లేకపోతే సామాగ్రి ఉంది, లేకపోతే పంట ఉంది, అది మాత్రమే కాదు. నీకున్నది, నీ జీవితమే నీకున్నది ఆయనకి ఇవ్వాలి. నీ క్యారెక్టర్ ఆయనకి ఇవ్వాలి. నీ జీవిత సారమంతా ఆయనకి ఇవ్వాలి. సారమంతా ఎక్కడో ఇచ్చి మిగిలింది దేవునికి ఇస్తానని కాదు. నీ జీవిత సారం, ద ఎసెన్స్ ఆఫ్ యువర్ లైఫ్ షుడ్ బి సరెండర్ టు ద లార్డ్. సమర్పించాలి, దేవునికి అర్పించాలి. అలాంటి అర్పణ గురించి మాట్లాడి నీకున్నది. పౌలు అంటాడు ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చూస్తే, నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరుచుకుంటాను అన్నాడు. నాకున్నది వ్యయపరుస్తాను, నన్ను నేను వ్యయపరుచుకుంటాను. ప్రియులారా గమనించాలి, మనకున్నది ఇవ్వడం చాలా సులువు, కానీ మనల్ని మనం వ్యయపరచుకోవడం, స్పెండింగ్ అవర్ సెల్స్, నన్ను నేను వ్యయపరచుకోవడం. ఈ 3 దినాలు ఈ వెకేషన్ బైబిల్ స్కూల్ ఎలా జరగడానికి ముందు ఇంచుమించుగా ఒక వారం రోజుల నుంచి, ఇంకా ఎక్కువ రోజుల నుంచే బిడ్డలు దే స్పెంట్ దెమ్ సెల్స్. నిద్ర లేదు, టైంకి ఆహారం లేదు వాళ్ళకి, రాత్రనక పగలనక శ్రమపడి ఆ కార్యం దేవుని కొరకు చేశారు. దే స్పెంట్ దెమ్ సెల్స్. స్పెండింగ్ అవర్ సెల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ స్పెండింగ్ అవర్ మనీ ఫర్ గాడ్, స్పెండింగ్ అవర్ టైం. ఇదంతటికంటే నన్ను నేనే వ్యయపరుచుకున్నాను. అక్కడ అంటున్నాడు, నాకున్నది మీకోసం వ్యయపరుస్తాను. నా పర్సులో డబ్బులుంటే ఆ డబ్బులు దేవుని కోసం ఖర్చు పెడతాను. నాకు ఇంకా ఏదైనా ఉంటే దాన్ని దేవుని కోసం ఇస్తాను. కానీ అంతకంటే మించి నన్ను నేను వ్యయపరుచుకుంటాను. ఐఎమ్ రెడీ టు స్పెండ్ మై సెల్ఫ్, ఐఎమ్ రెడీ టు బి స్పెంట్. ప్రియులారా, నీకున్నది దేవునికి ఇవ్వడం అంటే అది. ప్రథమ ఫలముల పండుగలోనేమో చేనులో ఉన్నది దేవుడిచ్చింది, దేవుడికి పట్టుకెళ్ళి ఇచ్చేశారు. ఇప్పుడు నీకున్నది అడుగుతున్నాడు దేవుడు. నీకున్నది ఏమిటి? నీకున్నది కేవలం ధనం ఇవ్వాలి దేవునికి ఇవ్వవలసిన కానుక దేవునికి ఇవ్వాలి. దానికి మించి నీ శక్తి, నీ సమయం. దశమ భాగము అంటే మనం డబ్బులే లెక్క పెడతాం కదా. హౌ అబౌట్ యువర్ టైమ్? 24 గంటలు దేవుడు ఇస్తున్నాడు. ఆ 24 గంటల్లో ఎంత టైం దేవుని కొరకు దేవుని కొరకు ఖర్చు పెట్టడం అంటే మన ఉద్దేశం ఏంటంటే, నేను రోజుకి దేవుని కోసం నువ్వు సమయం గడుపుతున్నావు అంటే రోజుకి 1 గంట సేపు ప్రార్థన చేసేస్తున్నాను. ఎవరి కోసం చేస్తున్నావు? నీ కోసం చేసుకుంటున్నావు ఆ ప్రార్థన. దేవుని కోసం చేసిన పని కాదు. నేను దేవుని కోసం ఎంత సమయం గడుపుతున్నావు అని అడుగుతున్నాను. ఆ ప్రార్థన నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం ఇదే. అందుకని ఆయన అన్నాడు ఏంటి, ఆ సమయం, ఎంత సమయం నువ్వు దేవుని కోసం గడుపుతున్నావు? 24 గంటల్లో దశమ భాగాన్ని దేవునికి ఇస్తున్నావా?
ఎంత సమయం దేవుని కోసం వెచ్చిస్తున్నావు? అంటే మోకరించి ప్రార్థన చేయడం దేవుని కోసం సమయం అనుకుంటే అది కొంతవరకే సమంజసం. ఎందుకంటే నిజంగా దేవునికి మహిమకరంగా నువ్వు ప్రార్థన చేసే అనుభవం కొంత ఉంటే అది కొంతవరకే. కానీ ఆ ప్రార్థన నా కోసం చేసుకునే ప్రార్థన, నా కుటుంబం కోసం చేసే ప్రార్థన, కానీ దేవుని కోసం నేను వెచ్చించే సమయం ఎంత? ఈ బిడ్డలు ఇదంతా ఈ కార్యం ఇలా జరగడానికి దేవుని కోసం సమయాన్ని వెచ్చించారు. వాళ్ళ ఇంట్లో చేసుకునే ప్రార్థన వేరు, కానీ దేవుని కోసం సమయం వెచ్చించడం వేరు. దేవుని కోసం ఏం వెచ్చిస్తున్నాం మనం, అది అర్పణ అవుతుంది. నీకున్నది అర్పించడం. నీవు ఇంట్లో ప్రార్థన చేసి నేను సమయాన్ని వెచ్చిస్తున్నాను దేవుని కోసం అంటే అది నీ కోసం నువ్వు చేసుకునే ప్రార్థన అయ్యా కదా. దేవుని కోసం చేస్తున్నావా, నీ కోసం చేస్తున్నావా? నా కోసం చేస్తున్నాను నేను, నీ కోసం చేస్తున్నావు నువ్వు. దేవుని కోసం చేసేది కాదు అది. దేవుని కోసం ఎంత సమయాన్ని గడుపుతున్నావు అంటే ఎక్కువ మంది జీవితాల్లో సారీ టు సే దిస్, ఎక్కువ మంది జీవితాల్లో దేవుని కోసమే ఎంత సమయం గడుపుతున్నావంటే ఏ బిగ్ జీరో. చాలా విచారకరమైన సంగతి. నీ సమయాన్ని దేవుని కోసం వెచ్చిస్తున్నావా? నీ శక్తిని దేవుని కోసం వెచ్చిస్తున్నావా? నీ ధనాన్ని, నీకున్నది, నీ ధనమే కాదు నీకున్నది దేవుని కోసం వెచ్చిస్తున్నావా? రెండు రొట్టెలు తీసుకుని వచ్చి నీ ఇంటిలోనిది, నీ నివాసంలోనిది, చేనులో పండింది తీసుకుని వచ్చినప్పుడు దేవుడిచ్చింది తీసుకుని వచ్చావు. గమనించాలి, దశమ భాగము దేవునికి ఇస్తాం. దేవునికి స్తోత్రం, దశమ భాగం ఇవ్వాలి. దీని మీద చాలా ఆలోచనలు ఉన్నాయి. దశమ భాగం నూతన నిబంధనలు ఇవ్వాలంటే యేసుప్రభు ఎప్పుడని చెప్పాడు ఆయన. మీరు సోపులోను జీలకర్రలోను ఇంకా దేంట్లోనూ దశమ భాగం ఇస్తున్నారు అంటే ఆయన ఏమన్నా తెలుసా, అవి అంత ప్రధానం కాదని చెబుతూనే వాటిని మానక వీటిని చేయుడే అన్నాడు. ఆ దశమ భాగం ఇవ్వడం మానకుండానే చేయవలసిన ప్రధానమైనవి ఇంకా ఉన్నాయి, అవి చేయండి అని చెప్పడంలోనే ఇవ్వమని, అది ఇచ్చి నేను ఇస్తున్నానని చెప్పనక్కర్లేదు. అది ఇవ్వకపోతే దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నావు అన్నాడు. ఏది ఇవ్వకపోతే, దశమ భాగం ఇవ్వకపోతే దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నావు అంటే అది దేవునిది. దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నామనే మాట వచ్చిందంటే అర్థం ఏంటి? అది నాది కాదు, దేవునిది. ఇంకొక మాట, నాకు ఎందుకో ఆ మాట ఇష్టం ఉండదు. దశమ భాగం నేను ఇచ్చేస్తున్నాను, ఎవరిది? నీది కాదు, నువ్వు ఇవ్వడం ఏంటి? అది నాది కాదు, నేను ఇవ్వడం ఏంటి? అది ఆయనది. అంతకు మించి దేవునికి ఏదైనా ఇస్తే అది అర్పణ. చేనులో నుంచి వచ్చింది అది దేవునిది, దశమ భాగం దేవునిది. అంతకు మించి ఇక్కడ ఏమంటున్నాడు, నీ ఇంటిలోనిది, నీ నివాసములోనిది, అది దేవునిది కాదు, నీది. అది అర్పణగా తీసుకుంటారా. దట్ ఈస్ యువర్ ఆఫరింగ్. అలాంటి అర్పణ దేవుని సన్నిధిలో నీవు సమర్పించాలి. అలాంటి అర్పణ నీవు ఇచ్చినప్పుడు దేవుడు నీకు పెంతుకోస్తున్న అనుభవంగా చేస్తాడు. ఇది నా మాట కాదు, దేవుని మాటల్లో నుంచి మీకు ఈ మాటలు తెలియచేస్తున్నాను. అర్పణ ఒకసారి ఎప్పుడో ఇచ్చి అయిపోయిందనేది కాదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూవస్ సరెండర్. ఎప్పుడు కూడా సమస్తం, ఇదిగో ప్రభువా, ప్రతి దినము దినదినము నీవిచ్చింది నీకు ఇస్తున్నాను, నాకున్నది నీకు ఇస్తున్నాను. ఈ రెండు కావాలి. నీవిచ్చింది నీకు ఇస్తున్నాను, నాకున్నది నీకు ఇస్తున్నాను. ఇచ్చింది కూడా ఎక్కడి నుంచి వస్తుంది, నాకున్నది కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన ఇచ్చిన దానిలో నుంచి వస్తుంది. కానీ ఆయనది కొంత అని చెప్పాడు కదా, కనుక అది నాది కాదు, అది ఆయనదే, మిగిలిందే నాది. ఆ మిగిలిన దానిలో నుండి ఏమిస్తున్నాం అనేది అర్పణ. నీ నివాసములో నుండి, చాలా ప్రత్యేకంగా చెప్పాడు, నీ నివాసంలో నుండి తీసుకుని రావాలి, అది ఆయనది. తరువాత 18వ వచనంలో చూస్తే, లేవీయ కాండము 23వ అధ్యాయము 18వ వచనం, మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. ఆ మాట గమనించాలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అగును. అది పానార్పణములతోనూ దహన బలి అయిన యెహోవాకు ఇంపైన సువాసనగా సమర్పణ చేయాలి. అది ఇక్కడ సమర్పణ గురించి మాట్లాడుతున్నాడు. 3వదిగా సమర్పణ. ప్రతిష్టార్పణ అంటే నీవు దేవుని కోసం ప్రత్యేకించుకోవడం. అర్పణ అంటే నీకున్నది దేవునికి ఇవ్వడం.
సమర్పణ అంటే నీ జీవితాన్ని నీవు దేవునికి సమర్పించుకోవడం. నీ జీవితాన్ని నీవు దేవునికి సమర్పించుకోవడం. దహన బలిగా మాట్లాడుతున్నాడు అక్కడ. దహన బలి అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దహన బలి అంటే దేవుడు ఇశ్రాయేలులకు సూచించిన బలులన్నిటిలోనూ బలి పశువు ఎలాగూ బలి పశువును దహించాలి, ఆ బలి పశువుని ఏం చేయాలి, చాలా నియమం, ప్రతి బలిని గురించి నియమం చెప్పాడు. దహన బలిలో జరిగించవలసింది ఏమిటంటే, మిగిలిన బలులలో కొంత దహించాలి, కొంత యాజకుడు తీసుకుంటాడు, కొంత దహించాలి, కొంత ఇశ్రాయేలు ప్రజలు తీసుకుంటారు, అలా చెప్పాడు. కానీ ఈ దహన బలిలో మాత్రం సర్వాంగ బలి అన్నాడు. అంటే మొత్తం బలి పశువు అంతా దహించబడాలి, అంత దేవునికే. దహన బలిని సూచిస్తున్నాడంటే సంపూర్ణమైన సమర్పణ కావాలి. ఆ సమర్పణ ఎలాంటిదంటే యెహోవాకు ఇంపైన సువాసన కావాలి, యెహోవాకు ఇష్టమైన సమర్పణ. నా జీవితానికి సమర్పించుకుంటున్నాను ప్రభువా. దహన బలి సంపూర్ణ అర్పణకు రోమాపత్రికలో 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అన్నాడు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని బతిమాలుకొంచున్నాను అన్నాడు. సజీవ యాగముగా మీ శరీరములను పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అనుకూలముగా ఉండాలి. అలాంటి సజీవ యాగముగా ఆయనకు ఇష్టమైన వారుగా, ప్రియులారా, ఆయనకి ఇంపైన సువాసన అంటున్నాడు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయనకి ఇష్టమైన సువాసనగా మన జీవితాలు ఉంచి, మన జీవితాలు చేసుకొని మనం ఆయనకు మన జీవితాలు సమర్పణ చేయాలి. ఆ సమర్పణ గురించి మాట్లాడుతున్నాడు. ఆ సమర్పణ ఎలాంటి సమర్పణట? 18వ వచనంలో మరలా చదువుతున్నాను. అది వారి పానార్పణములతోనూ దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసన. పానార్పణం అంటున్నాడు. దహన బలి అంటేనే సంపూర్ణ సమర్పణ. పానార్పణం అంటే ఎలాంటి అర్పణ అంటే, పానార్పణం అంటే పానీయార్పణం అనమాట. పానీయం అర్పించడం. ఇప్పుడు ఈ బాటిల్లో ఉన్న నీళ్లు నేను వంపేశాను అనుకోండి, బాటిల్లో ఏమైనా ఉంటుందా? క్రింద ఒలిగిపోయిన నీరు, అక్కడ ఒక మాట ఉంటుంది, నేను ఆ వాక్యమే చూపించేస్తాను. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో, 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి జీవితం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. కానీ ఇది మనం ఈ వాక్యాన్ని చక్కగా మనం ఈ సందర్భంలో తీసుకొనవచ్చు. మనమందరమును చనిపోవుదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. పానార్పణాన్ని ఆ మాటతో అర్థం చేసుకోవచ్చు. నేలను ఒలికిన మీదట, బయట నేల మీద ఈ నీటిని నేను వంపేస్తే ఆ నీటిని మళ్ళీ ఎత్తగలను? నేను ఎత్తలేను, నీరు పీల్చేస్తుంది నేల. అలాగ నేలను ఒలికిన మీదట నీటిని ఎలాగైతే ఎత్తలేమో, అలాగా మన జీవితాలు పానార్పణముగా దేవుని సన్నిధిలో అప్పగించాలి. అంటే నేను అర్పించేశానన్న తర్వాత మళ్ళీ వెనకడుగు వేయగలిగే పరిస్థితి కాదు. నేను ఎంతగానో నేను సమర్పించుకున్నానంటే మరలా వెనకకు నా జీవితాన్ని ఆయన హస్తాల నుంచి తీసుకొనలేకుండా నేను నా జీవితాన్ని సమర్పించుకున్నాను అన్నంతగా పానార్పణం అంటే అది. పానార్పణం అంటే నేలను ఒలికిన మీదట మరలా వెనకకు తీసుకొనలేని, మరలా ఎత్తుకొనలేని పరిస్థితి. అలాంటి స్థితిలో సమర్పణ. దేవా, ఐఎమ్ కాన్సక్రేటింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ కాన్సక్రేటింగ్ మై లైఫ్ ఇన్ ఏ వే దట్ ఐ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్ అగైన్ ఫ్రమ్ యూ. నీ నుంచి మరలా నేను వెనకకు లేనంతగా నన్ను నేను సమర్పించుకున్నాను ప్రభువా అన్నట్లుగా దేవుని సన్నిధిలో పానార్పణముగా నీవు పోయబడిన స్థితి. దహన బలి పానార్పణముగా పోయబడే సమర్పణ. ఇంకొక మాట అంటున్నాడు, ఆయనకు ఇంపైన ఇష్టమైన సువాసన. ఆయనకి ఇష్టమైన సువాసనగా ఎప్పుడు ఉండగలమంటే మన జీవితాలు సంపూర్ణ సమర్పణలో ఉన్నప్పుడే. పౌలు ఒక మాట అంటాడు, రోమాపత్రిక 14వ అధ్యాయం 18వ వచనంలో, రోమాపత్రిక 14:18లో, క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడుగా ఉంటాడు అన్నాడు. క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. దాసుడు అనే మాటకు అర్థం ఏమిటంటే అక్కడ బానిస అని అర్థం. బానిస అంటే బానిసకు తన జీవితం మీద తనకు అధికారం ఉండదు. నేను బానిసనైతే నా జీవితం మీద, నా శరీరం మీద, నా ఆలోచన మీద, నా నిర్ణయాల మీద నాకు అధికారం ఉండదు. నేను ఏం చేయాలో నా యజమానుడు నిర్ణయిస్తాడు. నా శరీరం ఎలా ఉండాలో నా యజమానుడు నిర్ణయిస్తాడు. నేను ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలో నా యజమానుడు నిర్ణయిస్తాడు. నేను ఎలాంటి నిర్ణయాలు చేసుకుంటానో నా ఇష్టం కాదు, నా యజమానుడే నిర్ణయిస్తాడు. కనుక
క్రీస్తుకు దాసుడైన వాడు, ఆయనకి ఇష్టమైన దాసుడు అంటే ఇంక సమస్తం అప్పగించుకుని, ప్రభువా నిర్ణయం నాది కాదు నీది, నా చిత్తం కాదు నీ చిత్తం, నా ఆలోచన కాదు నీ ఆలోచన, నా జీవితం నీది, నా శరీరం నీ, నా సమస్తం నీదే ప్రభువా అని సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకున్న స్థితి దాసుడు అనే స్థితి. అలాంటి స్థితిలో నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే అది సంపూర్ణ సమర్పణ. అలాంటి సంపూర్ణ సమర్పణ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. అలాంటి అనుభవం నీకుంటే పెంతెకోస్తు నీకు పండుగగా కాకుండా, లేక ఒక మతశాఖగా కాకుండా, ఒక థియలాజికల్ కాన్సెప్ట్గా కాకుండా, అది నీకు అనుభవంగా దేవుడు మలుస్తాడు. 3 విషయాలు ధ్యానం చేసాం. 1, ప్రతిష్టార్పణ, నీ జీవితాన్ని నువ్వు ప్రత్యేకించుకోవాలి దేవుని కొరకు. 2, అర్పణ, నీకున్నది దేవునికి అర్పించాలి. ఏమున్నదో నీకు తెలుసు, నీకున్నది నీ సమయాన్ని, నీ శ్రమను, నీ శక్తిని, నీ ధనాన్ని, సమస్తాన్ని దేవునికి అర్పించగలిగినంతగా అర్పించాలి. అంటే నీకున్నదంతా ఇచ్చేయమనం లేదు దేవుడు, నీవు అర్పించగలిగినంతగా దేవునికి అర్పించాలి. 3వది సమర్పణ, నీ జీవితాన్ని దేవునికి ఇష్టమైన జీవితంగా, దేవునికి ఇంపైన జీవితంగా చేసుకుని దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సమర్పించుకుంటే, ఇఫ్ యూ కాన్సెక్రేట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ఆ స్థితిలో దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదించి పెంతెకోస్తు నీకు అనుభవంగా చేస్తాడు. పెంతెకోస్తు అంటే కేవలం ఒక పండుగ కాదు. పెంతెకోస్తు అంటే ఏదో చాలా ప్రత్యేకమైన పెర్ఫెక్ట్గా ఉన్నవారికే పెంతెకోస్తు అని కాదు. నీకు నాకు పులిసిన స్థితిలో ఉండగానే, మీరు గమనించలేదో, కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళాడు. కొర్నేలి ఇంటి దగ్గర అందరూ అన్యులే, ఎవరు యూదులు కాదు, ఇశ్రాయేలీలు కాదు, అందరూ అన్యులే. అన్యుల మీద దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని పంపించాడు. వాళ్ళు ఇంకా బాప్తిస్మం కూడా పొందకుండానే వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. పులిసిన వారే, కానీ దేవుడు ఎందుకంటే వాళ్ళ ఆశ ప్రార్థన. ఇది నాన్ని ఆ పెంతెకోస్తు అనుభవం నాకు కావాలి ప్రభువా, నేను ఆశపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. పెంతెకోస్తు ఏదో ఒక వేదాంత ధోరణిగా కాకుండా నాకు అనుభవంగా మలుచుకోవాలని నాకు ఆశ ఉంది ప్రభువా. ప్రార్థన చేద్దాం, దయచేసి తల వంచండి.